హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. క్లోనింగ్ గురించి మనం వినుంటాం. క్లోనింగ్ అంటే ఒక జీవి రూపాన్ని యాజ్ ఇట్ ఈజ్గా క్లోన్ చేయడం, అంటే ఒక ప్రతిరూపాన్ని సృష్టించడం. ఇది మనం చాలా సందర్భాలలో సైన్స్ రిలేటెడ్ ఆర్టికల్స్లో చదువుకున్నాం. అఫ్ కోర్స్ అంత డెప్త్గా వెళ్ళే సబ్జెక్ట్ పరిజ్ఞానం అయితే మనకు ఉండదు, బట్ ఏదో అద్భుతం జరిగింది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరిని పోలినట్టుగా ఇంకొకరిని రూపొందించడం ఇది ఇంకా మనుషుల వరకు రాలేదు, జస్ట్ జంతువుల వరకు వచ్చింది. జంతువుల్లో క్లోనింగ్ జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు? రియల్ ఎస్టేట్ గురించి కదా ఇప్పుడు ఈ రాజేష్ శర్మ చెప్తుంటాడు. ఇవాళ ఏంటి సడన్గా జీవశాస్త్రానికి సంబంధించి, జువాలజీకి సంబంధించి క్లోనింగ్ వైపు వెళ్ళాడు ఏంటి అనుకుంటున్నారా? కొద్దిగా రిలేటెడ్. ఎలా రిలేటెడ్ అంటే, హైదరాబాద్ మహానగరం మనకు తెలుసు. ఇలాంటి మహానగరాన్ని క్లోన్ చేస్తే ఎలా ఉంటుంది, అంటే ట్రూ కాపీ తయారు చేస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనకు ప్రతిరూపం ఇప్పుడు అడుగులు పడుతున్న పరిస్థితి. ఇనిషియల్ స్టేజ్, బట్ డీటెయిల్స్ మాత్రం చాలా బాగుంటాయి. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన ఒక ప్రతిరూపం తయారు కాబోతుంది. ఏంటి, ఎక్కడ, ఎందుకు, ఇది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇక కంటెంట్లోకి వెళ్లే ముందు, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ ఫర్ యువర్ కైండ్ అడ్వైస్. థ్యాంక్ యూ సో మచ్, ఐ విల్ డెఫినెట్లీ ఫాలో. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించి కోర్ ఏరియా ఇప్పటికీ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇవాళ కూడా కెనడా నుంచి ఒక కాల్ వచ్చింది. చాలా ట్రై చేశాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఎక్కడ ఏ సెక్టర్ వస్తుంది ఫ్యూచర్ సిటీలో అని చెప్పి. కొంత అర్థం అవుతుంది, కొంత అర్థం కానట్టుగా ఉంది. సో నేను మ్యాప్స్, తర్వాత గవర్నమెంట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ షేర్ చేస్తాను. పత్రికల్లో వచ్చిన వార్తలు కూడా షేర్ చేస్తాను. వాటి ద్వారా కొంత ఐడియా తెచ్చుకొని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే అతి తక్కువ కాలంలో మీ వాల్యూ పెరుగుతుంది, మీరు ఇన్వెస్ట్ చేసిన భూమి వాల్యూ పెరుగుతుంది అని కొంత స్టడీ చేయండి. మీకు అర్థమైంది మీరు అర్థం చేసుకోండి, అర్థం కాకపోతే నన్ను అడిగి నిర్ణయాలు తీసుకోండి. రైట్? థ్యాంక్ యూ సో మచ్ నన్ను చాలామంది ఎంక్వైరీ చేస్తున్నందుకు. ఇక క్లోనింగ్ మహానగరానికి సంబంధించి చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటుంది. ఇది మహానగరానికి మరో రూపం అనేది దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తున్నాను. ఓఆర్ఆర్ పరిధి వరకు డిజిటల్ ట్విన్ సిటీని రూపొందించే ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. దీని ద్వారా ఏం ఉపయోగం అనేది నేను చెప్తాను తర్వాత. హైదరాబాద్ నగరాన్ని పోలిన మరో 3D డిజిటల్ ట్విన్ సిటీకి రూపకల్పన జరుగుతోంది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధి వరకు మొత్తం 2053 చదరపు మీటర్ల ప్రాంతంలో, ఇది తప్పున్నట్టుంది నంబర్ యాక్చువల్గా, సో చదరపు కిలోమీటర్ల పరిధిలో 3D డిజిటల్ ట్విన్ తయారు చేసేందుకు హెచ్ఎండిఏ కసరత్తు ప్లాన్ చేసింది. డిజిటల్ ట్విన్ అంటే నగరానికి సంబంధించిన ఒక డిజిటల్ ఫార్మెట్ను యాజ్ ఇట్ ఈస్గా, ఎక్కడ రోడ్లు ఉన్నాయి, ఎక్కడ ఏమున్నాయి, ఎక్కడ ఇళ్ళు ఉన్నాయి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఏ లెవెల్ వరకు ఆ ఇల్లు కన్స్ట్రక్ట్ చేశారు ఏంటి, అంటే ఎక్కడైనా ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే ఈ మ్యాప్, డిజిటల్ ట్విన్ మ్యాప్ రెడీ అయిన తర్వాత దాన్ని అడాప్ట్ చేసుకుంటే ఈజీగా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే గూగుల్ పిన్ అడుగుతున్నారు. గూగుల్ పిన్ అడిగిన తర్వాత దాన్ని గూగుల్లో మ్యాప్లో చూస్తున్నారు. గూగుల్ ఒక్కోసారి మ్యాప్ అప్డేట్ చేస్తుంది, కొన్నిసార్లు చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు నేను సేల్ చేస్తున్న మహేశ్వరం, అదే రకంగా మేడిపల్లి ఏరియాలో చాలా మంది గూగుల్ పిన్ అడుగుతారు, ముఖ్యంగా ఫారిన్లో ఉన్నవాళ్ళు. అఫ్కోర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అడుగుతున్నారు అనుకోండి, బట్ ఫారిన్లో ఉన్న వాళ్ళు అడిగినప్పుడు దాన్ని వాళ్ళు జూమ్ చేసి చూస్తే సరౌండింగ్ అంతా ఏమీ కనిపించదు. ఎందుకంటే గూగుల్ వాడు ఎప్పుడో మ్యాపింగ్ చేసి పెట్టుంటాడు. ఇప్పుడున్న పరిస్థితి అక్కడ కనపడదు. కానీ వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితి ఇలాగే ఉందన్న ఒక భ్రమలోకి వచ్చేస్తుంటారు, ఒక కంక్లూజన్కి వస్తుంటారు. అది తప్పు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడిపల్లి ఏరియా ఉంది. మేడిపల్లి ఏరియాలో మా వెంచర్ అపోజిట్ జస్ట్ ఒక 800 మీటర్ల దూరంలోనే ఫ్యూచర్ సిటీకి సంబంధించిన లైఫ్ సైన్సెస్ హబ్ వస్తుంది. అక్కడ భూములు చదును చేసే కార్యక్రమం శరవేగంగా సాగుతుంది. కానీ మీకు గూగుల్ మ్యాప్లో అంత క్లియర్ కట్గా కనిపించదు, ఎందుకంటే అది ఎప్పుడో వాడు మ్యాప్ తీసుంటాడు. సేమ్ టైం మహేశ్వరంలో కూడా మా వెంచరు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్కి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ ఉన్న ప్రహారీ గోడకు 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కానీ దాన్ని మనం జూమ్ చేసి చూస్తుంటే ఆ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో ఏవైతే కంపెనీలు వచ్చాయో అవి స్పష్టంగా కనపడవు. ఒక విప్రోది మాత్రమే క్లియర్గా కనిపిస్తుంది. విప్రో తర్వాత దాదాపు 16-17 కంపెనీలు వచ్చినాయి. అక్కడ ఓవరాల్గా 18 కంపెనీలు ఉన్నాయి. మొన్న నాదో ఒక కస్టమర్ వస్తే అతనితో పాటు కౌంట్ కూడా చేశాను నేను, ఎన్ని కంపెనీలు ఉన్నాయని చెప్పి. సో అట్లా గూగుల్ మ్యాప్ అప్పుడప్పుడు అప్డేట్ చేయదు. కానీ ఇప్పుడు ఈ డిజిటల్ ట్విన్ కనుక రెడీ అయితే అప్డేట్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఎక్కడ ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే ఆ ప్రాపర్టీని మీరు డిజిటల్ ట్విన్ మ్యాప్ ద్వారా చూసుకొని ఆ ప్రాపర్టీని ప్రత్యక్షంగా చూసుకునే అవకాశం ఉంటుంది, మీరు ఇక్కడ ఫిజికల్గా లేకపోయినా కూడా. చాలా పెద్ద అడ్వాంటేజ్ ఇది. ప్రస్తుతం ఈ డిజిటల్ ట్విన్కి సంబంధించి మన ఇండియాలో కోహిమా,
కాన్పూర్, ముంబై, కొచ్చిన్ నగరాలు ఆల్రెడీ చేస్తున్నాయి. 4 నగరాలు చేస్తున్నాయి. ఇప్పుడు మన హైదరాబాద్ కూడా ఆ జాబితాలో చేరబోతుంది. డిజిటల్ ట్విన్ అంటే నగరానికి ఒక డిజిటల్ మోడల్, దాదాపు ఒక నమూనా. దీన్ని 3Dలో రూపొందించడం వల్ల కళ్ళెదుటే అన్ని ప్రాంతాలను రియల్ టైంలో ప్రత్యక్షంగా చూసే వీలుంటుంది. మనం ఒక కంక్లూజన్కు ఒక అంటే కొనుగోలు మనం ఇక్కడ ఫిజికల్ లేకపోయినా కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బిజినెస్ స్టైల్లో ఉంది. కొంతమంది అమెరికా నుంచి అక్కడ నుంచి ఫిజికల్గా వాళ్ళు చూడకపోయినా కూడా నేను వాళ్ళకు క్లియర్ కట్గా గ్రౌండ్ రిపోర్ట్ ఒక ప్రత్యక్షంగా డాక్యుమెంట్స్ లేఅవుట్ అప్రూవల్స్ కానీ, తర్వాత లింక్ డాక్యుమెంట్స్కి సంబంధించిన సెట్ పర్ఫెక్ట్గా ఇవ్వడం కానీ, ఆ తర్వాత ఫిజికల్గా అక్కడ జరుగుతున్న ఆ వెంచర్లో జరుగుతున్న డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఫిజికల్గా చూపించడం, అదే రకంగా వారు ఎంపిక చేసుకున్న ప్లాట్ క్లియర్ కట్గా వీడియో తీసి చూపించడం, ఈ రకంగా డైరెక్ట్గా వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. ఇంకా ఈ డిజిటల్ ట్విన్ కనుక వస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. బట్ ఇది ఓన్లీ హైదరాబాద్ సిటీకి సంబంధించి వస్తుంది. ఓపెన్ ప్లాట్లకు రావాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. హైదరాబాద్ సిటీలో ఎవరైనా ఇల్లు కానీ ఫ్లాట్లు కానీ కొనాలనుకున్న వారికి ఈ డిజిటల్ ట్విన్ ఫార్మేట్ అందుబాటులోకి వస్తే చాలా ఉపయోగపడుతుంది. ఈ రకంగా అయితే ఏం ఉపయోగం అనేది ఇప్పుడు రియల్ ఎస్టేట్ యాంగిల్లో చెప్పాను. బట్ గవర్నమెంట్ ఎందుకు చేయిస్తుంది అంటే ప్రమాదాలను నివారించడానికి. ఒకటి, ఎక్కడైనా ప్రమాదం జరిగితే ఇమ్మీడియట్గా ఈ డిజిటల్ ట్విన్ ద్వారా లొకేషన్ను అసలు ఏంటి దాని తీవ్రత అంచనా వేయడానికి ఒక క్లారిటీ వస్తుంది. అందుకోసం ఈ హెచ్ఎండిఏ ఈ ప్రణాళికకు సిద్ధం చేసింది. సేమ్ టైం ఈ ప్రణాళికకు సంబంధించి కూడా ట్రాఫిక్ జామ్లు కానీ అగ్ని ప్రమాదాలు కానీ జరిగినప్పుడు వాటికి ఫాస్ట్గా ఎలా చేరుకోవాలనే ఉద్దేశంతో దీనికి సంబంధించిన వర్కౌట్ చేస్తున్నారు. ఇంకేం ప్రయోజనాలు ఉన్నాయి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3D డిజిటల్ ట్విన్ ద్వారా కొత్త రోడ్లు, భవనాలు, పార్కుల నిర్మాణాన్ని ముందుగానే గ్రాఫికల్గా పరిశీలించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గచ్చిబౌలి చౌరస్తా తీసుకుందాం. ఫస్ట్ గ్రౌండ్ లెవెల్లో ఒకటి, ఆ తర్వాత గచ్చిబౌలి ఫ్లైఓవర్ వచ్చింది, ఆ తర్వాత శిల్పా లేఅవుట్ ఒకటి దాని మీద నుంచి వెళ్ళి అవుటర్ రింగ్ రోడ్ కనెక్ట్ అయింది. ఇప్పుడు రీసెంట్గా అక్కడ నుంచి అవుటర్ రింగ్ రోడ్లో స్టార్ట్ అయ్యి ఇటు కొండాపూర్ వైపు, అంటే 4 లేయర్స్ గ్రౌండ్తో కలుపుకుంటే 4 లేయర్స్ ఉన్నాయి అక్కడ. సో అలాంటి చోట ఏదన్నా జరిగితే ఇమ్మీడియట్గా ఈ డిజిటల్ ట్విన్ ద్వారా దాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కొత్తగా ఏదైనా రోడ్లు వేయాలనుకుంటే కూడా వాటికి గ్రాఫికల్గా ముందే ఒక క్లియర్ కట్గా మనకు ఇమాజినేషన్ మనం చూసుకునే అవకాశం ఉంటుంది. అదొకటి. తర్వాత ట్రాఫిక్, వాతావరణం, పౌరుల కదలికలు వంటి రియల్ టైం డేటాను పరిశీలించి అత్యవసర ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వేగంగా రియాక్ట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. తర్వాత నీటి సరఫరా, పవరు, విద్యుత్తు, రవాణా, కమ్యూనికేషన్ తదితర రంగాలకు సంబంధించిన నిర్వహణ కూడా ప్రభావవంతంగా ఎఫెక్టివ్గా చేపించడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం, ప్లానర్లు, ప్రాజెక్టు స్టేక్ హోల్డర్లు ఈ డిజిటల్ మోడల్ను ఉపయోగించుకునే అవకాశం ఉంది. అన్ని శాఖల డేటాను ఒకే చోట ఉంచడం వల్ల వాటిని అన్ని శాఖలు కూడా అంటే రియల్ టైంలో షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేయడం, ఆ డిపార్ట్మెంట్ డేటా పంపించడం, ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్. దీన్ని అవాయిడ్ చేయడానికి రియల్ టైంలో ఇట్లాంటి కార్యక్రమాలు పూర్తవడానికి కూడా స్కోప్ ఉంటుంది. ఇవన్నీ కలిపి చేస్తారు. సో ఎలా చేస్తారనేది ఇప్పుడు నేను చెప్తాను, వినండి. ఇప్పటికే నేను ఇందాక చెప్పాను కదా, కోహిమా, కాన్పూర్, ముంబై, కొచ్చిన్ నగరాల్లో ఆల్రెడీ చేసుకున్నారు, వాడుకుంటున్నారట. ఇప్పుడు దీంట్లో హైదరాబాద్ చేరనుంది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు ట్విన్ రూపకల్పనకు హెచ్ఎండిఏ పనులు మొదలుపెట్టింది. ఇప్పటికే కన్సల్టెంట్ను నియమించుకున్నారు. 3D స్కానర్లు, డ్రోన్ల ద్వారా మొత్తం షూట్ చేస్తారు వీళ్ళు. చేసిన తర్వాత రెవెన్యూ, జలమండలి, విద్యుత్తు తదితర శాఖల వివరాలన్నీ దాంట్లో నమోదు చేస్తారు. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5G, 6G అల్గరిథమ్స్ వంటి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని ఒక ప్రత్యక్ష నగరాన్ని తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత దానికి సంబంధించి పూర్తి రూపం వచ్చాక అప్పటి నుంచి దాన్ని వినియోగానికి తీసుకొస్తామని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. నిజానికి ఇది ఒక అద్భుత ప్రయోగమనే చెప్పాలి. హైదరాబాద్ నగరంలో ఏది ఎక్కడ ఉంది, ఎప్పుడు ఎలా మారుతుంది, ఏంటనేది తెలుసుకోవడానికి, ఏదన్నా ఎమర్జెన్సీ వస్తే అక్కడికి రీచ్ అవ్వడానికి ఈ ట్రాఫిక్ కారణంగా చాలా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇప్పుడు ఈ డిజిటల్ ట్విన్ కనుక అందుబాటులోకి వస్తే వీటిని నివారించి శరవేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి, శరవేగంగా అక్కడికి చేరుకోవడానికి, ప్రమాదాల తీవ్రతను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. సేమ్ టైం రియల్ ఎస్టేట్ యాంగిల్లో ఆలోచిస్తే వాడు ఎంపిక చేసుకున్న ఇల్లు కొనుక్కుందామనుకున్నా, లేదన్నా ఏదన్నా ఫ్లాట్ కొనుక్కుందామనుకున్నా, అపార్ట్మెంట్ను చూడాలనుకున్నా, గేటెడ్ కమ్యూనిటీ లొకాలిటీ చూడాలనుకున్నా కూడా ఈ డిజిటల్ ట్విన్ కనుక తీసుకుంటే విత్ ఇన్ ద అవుటర్ రింగ్ రోడ్ లోపల ప్రాంతమే ఇది. అవుటర్ రింగ్ రోడ్ బయట ప్రాంతానికి పరిమితం ఇంకా వర్తించదు. భవిష్యత్తులో చేస్తారేమో, ట్విన్ సిటీని మాత్రమే కాకుండా మొత్తం ఎంటైర్ తెలంగాణను కూడా చేయొచ్చు. ఇది అడ్వాన్స్గా చెప్పడం అవుతుందేమో, కానీ నిజానికి అలాంటి అవకాశం అయితే ఉంది స్పష్టంగా. సో ఓవరాల్గా ఈ డిజిటల్ ట్విన్ తీసుకురావడం వల్ల ప్రాపర్టీ కొనుగోలుకు మాత్రం చాలా చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మనం అక్కడికి ఫిజికల్గా వెళ్ళకపోయినా కూడా ప్రత్యక్షంగా చూసుకొని ఒక నిర్ణయానికి రావచ్చు. అంటే లోకల్గా ఉన్న వాళ్ళకి ఇది ఆల్మోస్ట్ ఒక 70% వర్క్ అవుతుంది. మిగతా 30% ఫిజికల్గా వెళ్ళి ఆ పేపర్ చెక్ చేసుకోవడం కానీ, ఫిజికల్ విట్నెస్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ లేని వారికి మాత్రం 100% ఇది ఉపయోగపడుతుంది. మొత్తం ఫైనల్గా ఇది చూసుకొని డిసిజన్ తీసుకొని డాక్యుమెంట్స్ ఆన్లైన్లో తెప్పించుకొని క్రాస్ చెక్ చేసుకొని లీగల్ అడ్వైస్ తీసుకొని ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో ఇది రియల్ ఎస్టేట్ యాంగిల్ కూడా చాలా చాలా రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా చాలా పెద్ద ఉపయోగంగా నాకైతే కనిపిస్తుంది.
సో ఈ ఇన్ఫర్మేషన్ నాకు లేటెస్ట్గా తెలిసింది. అఫ్ కోర్స్ ఇది ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది, ఎందుకంటే ఇప్పుడే కన్సల్టెంట్లు నియమించుకున్నారు. కన్సల్టెంట్లు ఫైనల్ అయిన తర్వాత దాన్ని షూట్ చేయాలి, 3D దాంట్లో షూట్ చేయాలి. కంప్లీట్గా షూటింగ్ అయిన తర్వాత అప్పుడు ఈ అత్యాధునికమైన టెక్నాలజీని వాడుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకోవాలి, 6D టెక్నాలజీని వాడుకోవాలి. ఇవన్నింటి తర్వాత దానికి ఒక ఫైనల్ టచ్ ఇస్తారు. ఈలోగా ఆ 4 నగరాల్లో ఎలా చేస్తారనేది కూడా స్టడీ చేయడానికి ఆ కన్సల్టెన్సీకి కొంత అవకాశం ఉంటుంది. రైట్, ఇది ఒక అప్డేట్ ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని మీతో షేర్ చేసుకున్నాను ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.